బీనీస్ కర్రీ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. టమాటా, ఆలు, కొబ్బరి పొడి, ఎల్లిగడ్డ. చిన్న గరిటెతో 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఆయిల్, జీలకర్ర, మినపప్పు, ఉల్లిగడ్డ వేసుకుందాం. లైట్ బ్రౌన్ వచ్చేటట్టు చేసాము. ఇంకా కరివేపాకు వేసుకున్నాం 2 రెమ్మలు. బీనీస్ వేసుకున్నామండి. ఇందాక చేసి పెట్టుకున్న బీనీస్ మంచిగా వేగాలండి. అది పచ్చి వాసన వేయేంత వరకు. ఇప్పుడు కొద్దిగా అంత అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. రెడీమేడ్ అండి, మీరు నూరింది కాదు. కలిపేసుకొని దాంట్లో కొబ్బరి పొడి కలిపేసి మూత పెట్టేసుకోండి. అసలు కొబ్బరి పొడి ఆయిల్ వచ్చేసింది. మొత్తం బయట తింటూ వస్తుంది. ఓకే, చూసారు కదా. టమాటా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా సరిపడేంత ఉప్పు వేసుకోండి. టేస్ట్ సరిపోయేంత వరకు వేసుకోండి. కలిపేసి టమాటా ఉడికేంత వరకు. ఎందుకు వేసారంటే టమాటా ఉడకాలి కదండి, జల్దీగా మెత్తగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకోండి. బ్లెండ్ పెంచి చూడండి. ఆయిల్ కూడా మంచిగా బయటకు వచ్చింది. ఒక కప్పు వాటర్, టీ కప్ వాటర్ కలిపి బీనీస్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు.